Right. Another problem. A bullet loses half of its velocity when passes 60 centimeters in a wooden block. ఒక బుల్లెట్ ట్రావెల్ చేస్తుంది, వుడెన్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యింది, 60 సెంటీమీటర్స్ ట్రావెల్ చేయగానే దాని వెలాసిటీ హాఫ్ పోయింది, హాఫ్ ఆఫ్ ద వెలాసిటీ ఇట్ లాస్ట్. వాట్ ఇస్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, ఫర్దర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్, దట్ వన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఇది మనకి నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ అట్లాంటిదే ప్రాబ్లం ఇది కూడా. ఫర్దర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్, ప్రీవియస్ ప్రాబ్లంలో d is equal to further distance travelled is n square by 2n minus 1 into s thickness of first plank minus s. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ప్లాంక్ అంటే 60 సెంటీమీటర్స్ తర్వాత హాఫ్ ఆఫ్ ది వెలాసిటీ పోయింది కాబట్టి 1/2 is equal to 1/n. ఫ్రమ్ దిస్ n is equal to 2. ఒకటి థిక్నెస్ ఆఫ్ ప్లాంక్ 60 సెంటీమీటర్స్. ఇప్పుడు d is equal to n square 2 square by 2 into 2 minus 1 into 60 minus 60 ఏమవుతుంది? అది d is equal to 4 by 3 into 60 minus 60. 3 దీంట్లో 20 times 20 into 4 80, అంటే 80 minus 60 వస్తుంది. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్? రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసి ఆగిపోతుంది. రిమైనింగ్ డిస్టెన్స్ 60 తర్వాత 20 ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఒక్కోసారి వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్ అడుగుతాడు, 60 + 20 అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే ఇది క్యాలిక్యులేట్ చేసి దాన్ని యాడ్ చేసేస్తాం, అంటే ఇది తీసేస్తాం. -60 తీయకుండా ఉంటే మీకు టోటల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ -60 లేకపోతే టోటల్ డిస్టెన్స్ యూ విల్ గెట్. రైట్. మరొక ప్రాబ్లం చూడండి. A body has velocity. Body has velocity 10 meters per second at a point. The velocity becomes 20 meters per second after 2 seconds. The velocity after another 2 seconds is dash. Another 2 seconds the velocity anta. ఒకసారి మనకి midpoint formula. At A the velocity u, at B the velocity v, time taken t. At half of the time what is the velocity? ఈ మెథడ్ ఉపయోగించాలి. ఇక్కడ వెలాసిటీ ఇచ్చేసారు 10 meters per second, u is equal to 10 meters per second. 20 seconds 2 seconds తర్వాత ఇది 2నే ఇది 2నే కాబట్టి మిడ్ పాయింట్ అంటే హాఫ్ ఆఫ్ ద టైం దగ్గర వెలాసిటీ ఇచ్చేసారు 20 meters per second. ఈ వెలాసిటీ v కావాలి మనకి. v is equal to u plus v/2 యావరేజ్ వెలాసిటీ టైమ్స్ ఈక్వల్ కదా. ఇది 2 seconds ఇది 2 seconds కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఉంటుంది. కాబట్టి v is 20 is equal to u 10 plus v/2. దీన్ని తీసుకొస్తే 40 is equal to 10 plus v. So what is v? 10 minus 40 minus 10 ఎంత? 30 meters per second is the velocity. ఒకసారి చూడండి, v is equal to 20, ఇక్కడ 2 seconds తర్వాత another 2 seconds తర్వాత velocity ఎంత? another 2 seconds. ఓకే, సో 40 minus 10 ఎంత వస్తుంది? 30 meters per second is the velocity after another 2 seconds. 10 seconds 10 meters per second 10 meters velocity increase అవుతుంది ప్రతి 2 seconds కి. సో ఇది ఒక మోడల్. రైట్, రాయండి. ఒక ప్రాబ్లం చూడండి. A body travels
A body travels 30 meters in 2 seconds and 50 meters in another 2 seconds. Its acceleration is dash. ఇక్కడ 30 meters ట్రావెల్ చేసింది 2 secondsలో. అనదర్ 2 secondsలో 50 meters ట్రావెల్ చేస్తుంది. వాటిది యాక్సలరేషన్ కావాలి మనకి. ఇక్కడ u అనుకుందాం, ఇనీషియల్ వెలాసిటీ తెలియదు u. ఇక్కడ వెలాసిటీ v డాష్ అనుకుందాం, ఇక్కడ వెలాసిటీ v, రైట్. ఇది నౌ v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at ఫార్ములా అప్లై చేద్దాం. v డాష్ ఈజ్ ఈక్వల్ టు u తెలియదు, యాక్సలరేషన్ a ఇంటూ టైం 2 seconds. దాని బదులు డిస్ప్లేస్మెంట్ ఫార్ములాకి వెళ్దాం. డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం, రైట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ u ప్లస్ v బై 2 ఇంటూ t, దీంతో చేసేయచ్చు. డిస్ప్లేస్మెంట్ 30 ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v డాష్ బై 2 ఇంటూ 2, టు డూ క్యాన్సిల్. సో v డాష్ ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ u. నెక్స్ట్ దీనికి వద్దాం. డిస్ప్లేస్మెంట్ s 50 ఈజ్ ఈక్వల్ టు, రైట్, 50 ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v బై 2 u ఇంటూ v డాష్ ప్లస్ v బై 2, రైట్, ఇంటూ టైం 2, టు డూ క్యాన్సిల్. సో v డాష్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, 50 మైనస్ v వస్తుంది ఇక్కడ. అంటే ఈ రెండు v డాష్లే కదా, కాబట్టి 50 మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ u. దీని ఇటు పంపించేస్తే 50 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు వాట్, v ప్లస్ v అవుతుంది కదా, v మైనస్ u. చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేసింది కదా, కాబట్టి యాక్సలరేషన్ కావాలి మనకి. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై t. a ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 30 అంటే 20 ఈజ్ ఈక్వల్ v మైనస్ u వచ్చింది. అంటే 20 బై టోటల్ టైం ఎంత, 2 ప్లస్ 2 4. అంటే యాక్సలరేషన్ ఈజ్ వాట్, 5 meters per second square. ఓకే, దానికి సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, 50 మైనస్ 30 బై టోటల్ టైం, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు s2 మైనస్ s1, టైం ఇంటర్వల్ సేమ్ అయితే s2 మైనస్ s1 బై టోటల్ టైం t1 ప్లస్ t2. డిఫరెంట్ టైమ్స్ అయినా పర్లేదు. s2 మైనస్ s1 బై t1 ప్లస్ t2. దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ ఫార్ములా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మరొక ప్రాబ్లం చూడండి. The velocity of a particle the acceleration of a particle. ఓకే, చూద్దాం. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. The initial velocity of a particle is u. Its acceleration at the time t is at, where a is constant. The velocity at the time t is dash కావాలి మనకి. యాక్సలరేషన్ at అని ఇచ్చారు. యాక్సలరేషన్ ఏమిటి, ఫార్ములా dv బై dt ఈజ్ ఈక్వల్ టు at అని ఇచ్చేసారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది తీసేద్దాం. dv బై dt ఈజ్ at. ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ dv, at dt, ఇది మనకు ఇచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వెలాసిటీ, యూ గెట్ ద ఇంటిగ్రేషన్ of velocity, you will get the displacement. ఓకే, ఇది మనకి వెలాసిటీ అట్ ద టైమ్ t కావాలి. వెలాసిటీ అట్ ద టైమ్ t. ఈ dvని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇనీషియల్ వెలాసిటీ u, రైట్. సో ఇంటిగ్రేషన్, లెట్ us take dv. The velocity is initial velocity u, final velocity we have to calculate, is equal to at dt. Acceleration at ఇచ్చేసారు కదా, at, a constant, at dt
0 to t, రైట్. అంటే ఇది dv కదా, v అంటే v minus u, dv is v, లిమిట్స్ ఆర్ uv కాబట్టి v minus u, a into t square by 2, 0 to t, అంటే యూనిట్ తీసుకెళ్ళిపోతే వాట్ ఇస్ ద వెలాసిటీ, u ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఈజ్ ద వెలాసిటీ అట్ ద టైమ్ t. ఇంటిగ్రేషన్తో చేయాల్సి వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్, నోట్ డౌన్ దట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది కైనమాటిక్స్కి వచ్చాం, వెర్టికల్ మోషన్. దీంట్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏమిటో చూద్దాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఒక బాడీని డ్రాప్ చేసాం కొంత హైట్ నుంచి, ఇట్ ఈస్ ఫాలింగ్ ఫ్రీలీ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఏదైనా బాడీ కిందకు పడుతున్నప్పుడు దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుచేతంటే ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ యాక్సలరేషన్ వచ్చేస్తుంది. ఫోర్స్ అప్లై చేస్తే యాక్సలరేషన్, ఫిజికల్ MA అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి దానికి కూడా యాక్సలరేషన్ వస్తుంది. దట్ యాక్సలరేషన్ ఇస్ కాల్డ్ as యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. The acceleration of a freely falling body due to gravitational force is called as acceleration due to gravity. The acceleration due to gravity is independent of mass of the body. ఒక బాడీని డ్రాప్ చేసాం, చిన్న స్టోన్ పెద్ద స్టోన్ డ్రాప్ చేసాం, రెండు కూడా ఒకే యాక్సలరేషన్తో కిందకు వచ్చేస్తాయి. ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ. కానీ మనం ప్రాక్టికల్గా చూస్తే ఒక స్టోన్ పడేసాం, లేదా ఒక ఫెదర్ పడేసాం, పక్షి ఈక, రెండింటిని డ్రాప్ చేస్తే ఒకే వెలాసిటీ ఒకేసారి కిందకి రావు, స్టోన్ ముందర వచ్చేస్తుంది. ఎందుకని అంటే ఎయిర్ రెసిస్టెన్స్, అక్కడ మాస్ కాదు ఎయిర్ రెసిస్టెన్స్. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేయాలి ఈ చాప్టర్లో. మనం ఎయిర్ కన్సిడర్ చేయకుండా చేస్తేనే ఈక్వేషన్స్ అప్లికబుల్. కాబట్టి ఎయిర్ రెసిస్టెన్స్ షుడ్ బి నెగ్లెక్టెడ్. సో హియర్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ. రెండింటిని తీసుకెళ్ళి ఒక వ్యాక్యూమ్ జార్లో పెట్టాం. వ్యాక్యూమ్ జార్లో స్టోన్ ఫెదర్ రెండింటిని వదిలేసాం. దెన్ బోత్ రీచెస్ ద గ్రౌండ్ ఎట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ నో ఎయిర్ రెసిస్టెన్స్ ఇన్ ద జార్. అట్లా బట్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. పోజ్ దగ్గర ఒక వాల్యూ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఒక వాల్యూ ఉంటుంది, చేంజ్ అయిపోతుంది ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద అర్త్. రొటేషన్ వలన చేంజ్ అవుతుంది జీ వాల్యూ. ఎట్లాగంటే అర్త్ రొటేట్ అవుతుంటే ఈక్వేటర్ దగ్గర ఉన్న బాడీస్ మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, mr². సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. గ్రావిటేషన్ ఫోర్స్ mg. దీంట్లోంచి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తీసేస్తే మిగిలిన నెట్ గ్రావిటీ mg' mg మైనస్ mr². ఇదే పోజ్ దగ్గరికి వచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చేప్పటికి రేడియస్ తగ్గిపోయింది చూడండి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ r అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడికి వచ్చేప్పటికి అసలు రేడియస్ 0 అంటే నో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇక్కడ కరెక్ట్ mg' mg అయిపోతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండదు. అట్లాగా ప్లేస్ టు ప్లేస్ వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ బట్ ఇట్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ. This action due to gravity values we used to take in CGS system. G is equal to 980, small g తో రిప్రజెంట్ చేస్తారు. G is equal to 980 centimeters per second square. And MK సిస్టంలో G వాల్యూ 9.8 meters per second square. FPS సిస్టంలో G వాల్యూ 32 foot per second square. These are the values in various systems. ఈ G వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వెలాసిటీ ఇంక్రీజ్ అయితే యాక్సలరేషన్ ఉంటుంది, వెలాసిటీ డిక్రీజ్ అయితే రిటార్డేషన్ ఉంటుంది. అంటే కింద పడే బాడీకి వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి G పాజిటివ్గా తీసుకుంటాం. G ఈజ్ పాజిటివ్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అదే బాడీని పైకి విసిరేస్తామనుకోండి, G నెగిటివ్గా తీసుకుని, ఎందుకంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ వెలాసిటీగా తీసుకుంటాం. ఎయిర్ రెసిస్టెన్స్ కూడా కన్సిడర్ చేశారనుకోండి, ఎయిర్ రెసిస్టెన్స్ G ఎట్లాగో నెగిటివ్, ఎయిర్ కూడా పైకి పోతున్న బాడీని ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎయిర్ డిక్రీజెస్ ద ఫర్దర్ యాక్సలరేషన్. ఫర్దర్ వెలాసిటీ ఇంకా డిక్రీజ్ చేసేస్తుంది. బాడీ పైకి వెళ్తుంటే గ్రావిటీ ఫోర్స్ కిందకి లాగుతోంది, ఎయిర్ కూడా కిందకే లాగుతోంది. అంటే ఒక బాడీ ఇట్లా పైకి పోతుంది,
జీ కిందకి లాగుతుంది దాన్ని. ఎయిర్ కూడా ఏమవుతుంది, పైకి వెళ్ళే బాడీకి ఇటువైపు రెసిస్టెన్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్, రెసిస్టెన్స్ ఫోర్స్ అనమాట, ఎయిర్ రెసిస్టెన్స్ అనమాట ఇది. ఓకే, ఫ్రిక్షన్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్. దాంతో ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మైనస్ ఆఫ్ జీ ప్లస్ ఏ అవుతుంది. మైనస్ ఏ మైనస్ జీ రెండు వస్తాయి కదా, మైనస్ జీ వచ్చింది. దీన్ని కూడా ఎయిర్ రెసిస్టెన్స్ ఏ అనుకుందాం. ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల డిక్రీజ్ అయ్యే యాక్సలరేషన్ ఏ అనుకుందాం. అంటే మొత్తం కలిపి జీ ప్లస్ ఏ, మైనస్ ఆఫ్ జీ ప్లస్ ఏ అవుతుంది ఇక. ఓకే, అదే బాడీ కిందకు వస్తుంది అనుకోండి, జీ ఇటువైపు పాజిటివ్, ఎయిర్ రెసిస్టెన్స్ పైకి పనిచేస్తుంది, అంటే జీ మైనస్ ఏ అవుతుంది ఇక్కడ కిందకు వచ్చేది. ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తే ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇది మళ్ళీ కొద్దిగా తర్వాత మనకి వస్తుంది. ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ రిటార్డేషన్ డ్యూ టు ఎయిర్, రిటార్డేషన్ డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్ అన్నమాట ఇది. సో ఎనీహౌ దీస్ ఆర్ ది వాల్యూస్. ఇప్పుడు మనకి యాక్షన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏమిటి, ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ freely falling body due to gravitational force, is called acceleration due to gravity. Action due to gravity. ఓకే, జీ అంటాం దాన్ని. జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది బాడీ, బట్ ఇట్ చేంజెస్ from place to place, for a freely falling body. G positive. For a projected body, G is negative. Okay, for a projected body G is negative. Right, note down this. Let us see the motion of a body under gravity. ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసాం with a velocity u. It reaches to maximum height, the velocity becomes 0. Maximum height there, velocity 0. It's coming back to the ground, the velocity becomes v at the ground అనుకుందాం. Maximum height is h, the body యొక్క maximum height h అనుకుందాం. And while going up, g will be negative, minus g తీసుకుందాం. While coming down, plus g, positive. కిందకు వస్తున్నప్పుడు u0. Time of ascent, time taken to reach the maximum height, time of ascent. Time taken to reach the ground, time of descent. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఆ ఈక్వేషన్సే చూద్దాం ఒకసారి. అంటే గ్రావిటేషన్ ఫోర్స్లో ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైనా ఒక బాడీని పైకి విసిరి వదిలేసేయాలి. వదిలేస్తే అప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. గ్రావిటేషన్ ఫోర్స్ అప్పుడు పనిచేస్తుంది. మీరు పట్టుకుని మూవ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం యాక్షన్ డ్యూ టు గ్రావిటీ ఎఫెక్ట్ తీసుకోకూడదు. రైట్, వదిలేస్తాం. అందుకని మోషన్ ఆఫ్ ఎ బాడీ అండర్ గ్రావిటీ. ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ చూద్దాం. v ఈజ్ ఈక్వల్ u ప్లస్ ఏటీ. v0 u మైనస్ g ఇంటూ టైమ్ ఆఫ్ ఎసెంట్. దీన్ని తీసుకొస్తే g ఇంటూ TA ఈజ్ ఈక్వల్ టు u. What is the time of ascent? U by g is the time of ascent.
రెండోది టైమ్ ఆఫ్ డిసెంట్ చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా సేమ్ ఫార్ములా v = u + at, v = u0 ప్లస్ g ఇంటూ t టైమ్ ఆఫ్ డిసెంట్. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత? v/g. ఇది టైమ్ ఆఫ్ డిసెంట్. అండ్ థర్డ్ వన్ ఇనీషియల్ వెలాసిటీ u. ఇనీషియల్ వెలాసిటీ v² - u² = 2as ఫార్ములా యూజ్ చేస్తున్నాము. v0 - u² = 2 into while going up plus g na minus g into h, maximum height. Minus minus cancel, u² = 2gh, u = √2gh. ఇది ఇనీషియల్ వెలాసిటీ. ఇట్లాగే ఫైనల్ వెలాసిటీ చూద్దాం. ఫైనల్ వెలాసిటీ v² - u² = 2as. v² - 0 = 2 into plus g into h. అంటే v² = 2gh, v = √2gh. రెండు ఒకటే వచ్చాయి మనకి. అంటే u = v. మీరు ఎంత వెలాసిటీతో పైకి విసిరేస్తే బాడీని అదే వెలాసిటీతో రీచ్ అవుతుంది. ఇదంతా కూడా ఏరియేషన్ నెగ్లెక్ట్ చేసినప్పుడు. u = v. u = v అయితే టైమ్ ఆఫ్ ascent = టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ ascent = టైమ్ ఆఫ్ డిసెంట్. రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇదంతా ఏరియేషన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు. ఓకే, అంటే వెన్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ neglected, final velocity is equal to initial velocity and time of descent is equal to time of ascent. రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఏరియేషన్ కన్సిడరేట్ చేస్తే when the air resistance is considered, ఏరియేషన్ కన్సిడరేట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ విల్ బి లెస్ దాన్ ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ మోర్ దాన్ టైమ్ ఆఫ్ ascent ఉంటుంది. ఓకే, ఏరియేషన్ కన్సిడరేట్ చేసి మనం చూద్దాం ఆ కేసు. ఇప్పుడు వాట్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్? మ్యాక్సిమం హైట్, ఇది ఇంపార్టెంట్. మ్యాక్సిమం హైట్. ఓకే, మ్యాక్సిమం హైట్ ఫార్ములా దీని నుంచే కనుక్కోవచ్చు. u² = 2gh, h = u²/2g. ఇది మ్యాక్సిమం హైట్. ఫ్రమ్ దిస్ వీ కేమ్ టు నో h is proportional to u², s is proportional to u² ఫార్ములా మనకు వచ్చింది ఆల్రెడీ. అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం. s is proportional to u², h is proportional to u². మ్యాక్సిమం హైట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ది టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు అన్నమాట. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి ఏరియేషన్ నెగ్లెక్ట్ చేస్తే. కన్సిడర్ చేశారనుకోండి టూ డిఫరెంట్గా ఉంటాయి. సో టైమ్ ఆఫ్ ascent u/g, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా u/gనే. u = v కాబట్టి u/g. So what is the time of flight? 2u/g is the time of flight. u/g plus 2u/g, time of flight. And height of fall ఒకటి ఉంది. height of fall ఇది కూడా ఇంపార్టెంట్. ఒక బాడీని కొంత హైట్ నుంచి డ్రాప్ చేసాం. u0, h is height. What the time taken to reach the ground we have to calculate. While falling plus g పనిచేస్తుంది. s is equal to ut plus half at² అప్లై చేద్దాం.
S is h, u0 half plus gt square అంటే h is equal to half gt square. ఇది ఫార్ములా అంటే h is proportional to what? T square. This is the height of fall. ఇవి ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. నోట్ డౌన్.